హనుమ జయంతి శుభ సందర్భంగా అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈవేళ చాలా అద్భుతమైనటువంటి రోజు. మే 11వ తారీఖు మన భారతదేశం పోఖ్రాన్లో అణు పరీక్ష జరిపినటువంటి రోజు. ప్రపంచానికి భారతదేశపు సత్తా ఏమిటో ఒకసారి చూపించినటువంటి రోజు. ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క పుట్టినరోజు కూడా. ఈ ఏడాది 2 రోజులు వచ్చింది. ఈవేళ రేపు దశమి తిథి ఈవేళ వచ్చింది. పూర్వభాద్ర నక్షత్రం రేపు వచ్చింది, ఈవేళ కూడా వచ్చింది. ఆ రకంగా 2 రోజులు మనకి ఈ హనుమ జయంతి. 2 అద్భుతమైన ఉత్సవాలు జరుగుతూ ఉండేటటువంటి రోజు హనుమ జయంతి. సోమనాథి క్షేత్రంలో యొక్క మన 50 సంవత్సరాల పునరుద్ధరణ మహోత్సవం, అమృతోత్సవం జరుగుతుండేటువంటి రోజు. ఇలాంటి రోజున మన విజయకీలాద్రి మీద వేయించేసినటువంటి ఆంజనేయ స్వామికి 8 వారాలు జరిగాయి. ఇప్పటికే అక్కడ ప్రతిష్ఠ జరిగి 9వ వారం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఒక్కొక్కసారి ఒక్కొక్క 1,00,000 ఆకులతో 1,00,000 పండ్లతో ప్రతిసారి. ఎందుకంటే ఆయన 27 అడుగులు ఉండేటటువంటి ఒక మహానుభావుడు. అలాంటి ఏకశిలామూర్తి అయినటువంటి ఆంజనేయ స్వామి మనకి, మన దేశానికి, మన జాతికి క్షేమం కలిగించాలి అనే ఉద్దేశంతో ఇక్కడికి విజయకీలాద్రి మీదకి వచ్చాడు. విజయం కలిగించడమే లక్ష్యంగా వచ్చాడు. దాని యొక్క ఫలితాల్ని మనం బెంగాల్ దగ్గర నుంచి ప్రారంభిస్తే అన్ని చోట్ల మనం దర్శనం చేస్తున్నాం. దాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ ఈవేళ హనుమంతుడి జయంతి మహోత్సవాన్ని మనం పాటిస్తూ ఇక్కడి నుంచి ప్రారంభించి ఆంజనేయ స్వామి దాకా, విజయకీలాద్రి దాకా ఒక వాహన యాత్రా కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అది మనందరికీ హనుమంతుడి శక్తిని ప్రసాదించాలి అని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈవేళ దేశానికి హనుమంతుడి యొక్క శక్తి చాలా అవసరం. జ్ఞానము, శక్తితో పాటు వినయము, విధేయత, ప్రభు భక్తి, వీటికి ఆంజనేయ స్వామి ప్రతీక. ఇవి మనలో ఏర్పడాలి. మన దేశాన్ని, మన ధర్మాన్ని రక్షించేటటువంటి వారందరికీ మనం ఎప్పుడూ కృతజ్ఞులం అయి ఉండాలి. దేశాన్ని, ధర్మాన్ని చీల్చి చెండాడేటటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని, ఉద్రిక్త శక్తుల్ని కూడా తుదముట్టించేటటువంటి అనుగ్రహాన్ని భగవంతుడు మనకి ఎప్పుడు ఇవ్వాలి. మనని ఆయన తన పరికరాలుగా వాడుకోవాలి అని ప్రార్థన చేస్తూ మనందరం కూడా ఆ హనుమంతుడి దాసులుగా, రామ దాసులుగా, దేశ భక్తులుగా మన జీవితాన్ని ముందుకి గడుపుదాం. ఈవేళ సాంకేతికంగా మన దేశపు శక్తి సామర్థ్యాలని చాటి చెప్పినటువంటి పోఖ్రాన్ ఇన్సిడెంట్ మనందరికీ కూడా మంచి ప్రేరణ కావాలి. మనం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక రంగంతో పాటు, సాంకేతిక రంగంతో పాటు, వ్యాపార రంగంతో పాటు అన్నిట్లోనూ కూడా ప్రపంచానికి ఆదర్శంగా ఉండగలిగే అనుగ్రహాన్ని హనుమ మనకి ప్రసాదించాలి అని ప్రార్థన చేస్తూ అందరికీ అనేక మంగళాశాసనాలు చేస్తున్నా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మాకు విజయకీలాద్రి కొండ మీద విఘ్న విమోచన హనుమాన్ అని చెప్పనని స్వామివారు మొన్న ప్రతిష్ఠ జరిగింది. 27 అడుగుల విగ్రహం. ఆ విగ్రహం దాని గురించనే మనకు అందరికీ తెలియడం గురించి అనేవి మేము ఇక్కడ ర్యాలీ చేస్తున్నాం. హనుమాన్ ర్యాలీ నడుస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మన విజయకీలాద్రి కొండ మీద వరకు మేము ర్యాలీ చేసుకుంటూ, కార్ ర్యాలీ, బైక్ ర్యాలీ చేసుకుంటూ బయలుదేరుతాము అందరం. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. జై 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 శ్రీమన్నారాయణ. విజయకీలాద్రి కొండపై ప్రతిష్ఠించిన విఘ్న హనుమాన్ స్వామి వారి ఉత్సవం సందర్భంగా, రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు విజయవాడ రథం సెంటర్ నుంచి విజయకీలాద్రి వరకు రథయాత్ర ర్యాలీ నిర్వహిస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ.
జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీర స్వామి వారి మంగళాశాసనములతో విజయకిలాద్రి విఘ్న వినాశక హనుమాన్ మందిరానికి రేపు హనుమత్ జయంతి సందర్భంగా అందరం ర్యాలీగా వెళ్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మన విజయవాడ అమ్మవారి రథం సెంటర్ నుంచి మన జై శ్రీమన్నారాయణ రామాంజనేయ స్వామి వారు మన చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో రేపు హనుమాన్ జయంతి సందర్భంగా విజయవాడ ఇక్కడ కొండ దగ్గర నుంచి జీయర్ స్వామి వారి యొక్క ఆశ్రమం పైన ఉన్న 27 విగ్రహం 27 అడుగుల ఎత్తుగల ఆంజనేయ స్వామి విగ్రహానికి ఊరేగింపుగా వేలాది మంది ప్రజలు విజయవాడకి తరలి వచ్చినారు. ఈ కార్యక్రమాన్ని లక్షలాది మంది ప్రజలు వీక్షిస్తున్నారు. స్వామివారి యొక్క కృటాక్షాలు అందరికి ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతాలతో ఉండాలని మన చిన్న జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో ఈ యాత్ర శోభాయమానంగా చేయడం జరుగుతున్నది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అపర రామానుజులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చేస్వాల వారి మంగళాశాసనములతో విజయకిలాద్రి మీద 27 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి హనుమాన్ విఘ్న విమోచన హనుమాన్ని ప్రతిష్ఠింపబడినది. ఆ సందర్భమున రేపు హనుమత్ జయంతి సందర్భంగా ఈ రోజున విజయవాడలో వేలాది మందితో ర్యాలీ చేస్తున్నాము. రేపు హనుమత్ జయంతి సందర్భంగా జై రామానుజ. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివిరాజకాచార్యులు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపులైనటువంటి శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజీర్ స్వామి వారు ఈరోజు విశేషంగా హనుమాన్ ర్యాలీ ఒకటి నిర్వహింపజేస్తున్నారు. కారణం ఏంటంటే హనుమంతుడు శ్రీరామదుడు అంటే రేపు హనుమత్ జయంతి ఈరోజు మధ్యాహ్నం నుంచే వచ్చింది. రేపు హనుమంతుడు పుట్టినరోజు. ఈ సందర్భంగా హనుమంతుడు చేసిన మంచి పనులు సమాజానికి తెలియజేయడం కోసం రామచంద్రుడు ఈ భూమి మీద అవతరించిన తర్వాత మనిషిగా ఎట్లా బ్రతకాలి అనేది తెలియజేసింది రామచంద్రుడు. అటువంటి రామచంద్రుని ఆరాధిస్తూ ఉంటారు మన చిన్నజీయర్ స్వామివారు. విజయకిలాద్రి పర్వతం మీద ఏకశిలా విగ్రహంతో 27 అడుగుల ఆంజనేయ స్వామి వారు విశేషంగా ప్రతిష్ఠించడం జరిగింది. ఆ విగ్రహం రేపు వేడుకలు అంత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అందునిమిత్తం ప్రజలందరికీ భక్తులందరికీ ఆ యొక్క వేడుకలను తెలియజేయడం కోసం, హనుమంతుడి యొక్క వైభవాన్ని తెలియజేయడం కోసం ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మేమందరం కూడా స్వామివారి యొక్క ఆదేశానుసారం ఇక్కడికి రావడం జరిగింది. మరికొద్ది నిమిషాల్లోనే స్వామివారు ఇక్కడికి వస్తున్నారు. స్వామివారు కొబ్బరికాయ కొట్టి యాత్ర ప్రారంభించగానే మేము అందరం కూడా ఆ విజయకిలాద్రి కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి స్వామి దర్శనం చేసుకుని బయలుదేరి వెళ్తాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ చిన్నజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతిష్ఠించబడ్డ విజయకిలాద్రి క్షేత్రం మీద విఘ్న విమోచక హనుమాన్ ఈ సంవత్సరమే అక్కడ ఇనాగరేషన్ అయింది టెంపుల్. భక్తులు కూడా విశేషంగా వస్తున్నారు. ఇప్పుడు 3 రోజుల హనుమత్ జయంతి విశేషంగా ఈ 3 రోజులు కొండపైన చేస్తున్నాము. ఆ సందర్భంగా స్వామివారు కూడా ఇటు రావడం జరిగింది. అందువల్ల భక్తులందరికీ కూడా కొంచెం తెలియడం కోసమని మేము ఒక చిన్న ర్యాలీగా పెట్టాము. మన కార్లు కొన్ని, బైకులు కొన్ని, ఎండైనా లెక్క చేయకుండా చాలామంది భక్తులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి అనేక మంగళాశాసనాలు. ప్రతి ఒక్కళ్ళు కూడా విజయకిలాద్రి మీద ఏం చేసిన ఆంజనేయ స్వామిని దర్శించండి, తరించండి. జై శ్రీమన్నారాయణ. హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు విజయకిలాద్రి శ్రీ 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 జిఆర్ స్వామీజీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఈ బైక్ అండ్ కార్ ర్యాలీ ప్రారంభమైందండి. ఈ కార్ ర్యాలీలో అనేక వెహికల్స్, భక్తులు, అలాగే సేవకులు అందరూ రావడం జరుగుతుంది. ఈ ర్యాలీతో మరింత స్ఫూర్తి కలిగి మిగిలిన వారు కూడా ఆధ్యాత్మికం పట్ల ఇదవుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. ఈ ర్యాలీలో పాల్గొనడం మా అదృష్టం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇవాళ హనుమాన్ జయంతి ఉపలక్ష్యంలో మన జయస్వామి జెట్ తరఫున ఇక్కడ నుంచి మనం ఏదైతే శోభాయాత్ర తీస్తున్నామో మన సీతాను విజయకిలాద్రి మీద మన హనుమంతుడు కొత్త గుడి మనకు ఓపెన్ అయింది. అక్కడ అందరూ భక్తులందరూ కూడా వచ్చి దర్శనం చేయాలి. చాలా బాగుంటుంది దేవుడి దర్శనం. తర్వాత జయస్వామి గారికి కూడా చాలా ధన్యవాదాలు చెప్తున్నామండి. ఇక్కడ మనకి ఇవాళ ఏదైతే హనుమాన్ జయంతి గురించి మనకి అందరికి పబ్లిక్కి అందరికి తెలియటానికి ఈ ర్యాలీ చేసిన దానికి చాలా ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. హనుమత్ జయంతి సందర్భంగా పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ
చిన్నజీయ స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో రథం సెంటర్ నుంచి విజయకీలాద్రి క్షేత్రం దాకా బైక్ కారు ర్యాలీ జరగబోతోంది. చిన్నజీయ స్వామివారు 10 నిమిషాల్లో వేయించేస్తున్నారు. అందరం పాల్గొందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ స్వామివారితో మేమందరం కూడా కలిసి ఈ రోజున 2 వీలరు 3 వీలర్తో ఒక ర్యాలీ చేయబోతున్నాము. ఇక్కడి నుంచి రథం సెంటర్ నుంచి విజయకీలాద్రిలోని విఘ్న విమోచక ఆంజనేయ స్వామివారి టెంపుల్ వరకు దీంట్లో అందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. అఖిల భారత హనుమద్దీక్షా పీఠం శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ గారి పునర్ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి శ్రీ 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 చిన్నజీర స్వామి గారి నూతనంగా నిర్మించిన ఆంజనేయ స్వామి దేవాలయం వరకు వెహికల్ ర్యాలీగా వచ్చి ఆ ర్యాలీలో ఇప్పుడు మనం ఇక్కడి వరకు వచ్చిన తర్వాత వారి స్వామీజీ గారి స్వహస్తాల మీదుగా మనకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. ఆ అన్నప్రసాద వితరణము ఎన్నో జన్మల పుణ్యం వాళ్ళ చేతి ద్వారా మనం భోజనం చేయడం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఆంజనేయ స్వామి జయంతిని పురస్కరించుకొని చేస్తున్న కార్యక్రమాలలో హిందువులైనటువంటి ప్రతి హిందువు కూడా పార్టిసిపేట్ చేసి హిందూ సామ్రాజ్యం నిర్మించే విధంగా రామరాజ్యం నిర్మించే విధంగా మనమందరూ కూడా ముందు ఉండాలని తెలియజేస్తూ అందరికీ హనుమత్ దీక్ష తీసుకోండి, ఆత్మానం పొందండి, అలాగే హిందూ ధర్మాన్ని కాపాడండి తెలియజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. జై హనుమాన్. జై హనుజరం. మన స్వామివారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ సనాతన ధర్మం ఎంతో క్లిష్ట పరిస్థితిలో ఉన్న ఈ తరుణంలో ఇటువంటి కార్యక్రమాలు చాలా అవసరం. కాబట్టి ఇంత ఎండలో కూడా ఇంతమంది పార్టిసిపేట్ చేసి స్వామివారు ఆచార్యుడే హనుమంతుడు, హనుమంతుడే ఆచార్యుడు, అటువంటి ఆచార్యుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ పొందుతున్నాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీ స్వామివారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగే ఇక్కడ దివ్యక్షేత్రంలో దేవాలయాలన్నీ కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. మంచిది కనుక ఇంకా ప్రసిద్ధి చెందితే స్వామివారి ఇంకా అనేక సంవత్సరాలు మనకి అందరికి కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించి వాడి పట్ల స్వప్నంగా ఉండి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. హనుమత్ జయంతి శుభ సందర్భంగా అందరికీ మంగళాశాసనాలు చేస్తున్నాం. విజయకీలాద్రి హనుమంతుడి యొక్క అనుగ్రహంతో వెలిసినటువంటి పావన క్షేత్రం. కృష్ణా దక్షిణ తీరంలో ఆంజనేయ స్వామి ఇంతింతై వాటుడు అంతంతై అన్నట్టుగా చిన్న ఆంజనేయ స్వామిగా ఇక్కడ ఆయన ఆవిర్భవించి ఈవేళ ఈ విజయకీలాద్రిని ఒక మహాక్షేత్రంగా తీర్చిదిద్దాడైన. ఒక ప్రక్కన యోగాంజనేయుడిగా, ఓ పక్కన అభయాంజనేయుడిగా, విఘ్న నివారక ఆంజనేయ స్వామిగా 2 స్వరూపాల మధ్యలో భగవంతుడి యొక్క దివ్యమంగళ విగ్రహాలని అనేక రూపాల్లో ప్రదర్శిస్తూ ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు. ఈవేళ మధ్యాహ్నం హనుమత్ జయంతి సందర్భంగా భగవద్భక్తులు అందరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి వాహన యాత్రా కార్యక్రమాన్ని మధ్యాహ్నం సమయంలో చేశారు. సాయంకాలం సమయంలో చేస్తారు, ఉదయం సమయంలో చేస్తారు, లేదా రాత్రి సమయంలో చేస్తారు. వేసవి కాలంలో మధ్యాహ్నం సమయంలో మంచి పండుటు వెన్నెల్లాగా ఈ ఎండలో యాత్ర ఏమిటి అని చాలామందికి సందేహం కలుగుతుంది. ఆంజనేయ స్వామి విద్యాభ్యాసం చేసినది సూర్యుడి దగ్గర. సూర్యుడు ఉదయించినప్పటి నుంచి అస్తమించేదాకా ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఆయన దగ్గర విద్యాభ్యాసం చేసినందువల్ల ఆయన చాలా గొప్ప విద్యావేత్త అని సాక్షాత్తు రామచంద్రుడే ప్రశంసించినటువంటి మహనీయుడు ఆంజనేయ స్వామి. నానృగ్వేద వినీతస్య నాయజుర్వేదధారిణ నాసామవేద విదుష శక్యమేవం ప్రభాషితం నూనం వ్యాకరణం కృత్స్నం అనేన బహుదాశ్రుతం బహు వ్యాహరత అనేన నకించిద్ అపశబ్దితం. ఇలా అంటాడు రామచంద్రుడు. ఎవరిని ప్రశంసించేవాడు కాదు రాముడు. అలాంటిది ఆంజనేయ స్వామిని ప్రశంసిస్తాడు. ఋగ్యజుస్సామ వేదాలని అద్భుతంగా అధ్యయనం చేసినటువంటి మహనీయుడు. వ్యాకరణాన్ని అనేక రీతుల్లో
చక్కటి లక్షణయుక్తంగా నేర్చినటువంటి మహనీయుడు. ఎంత శత్రువైనా ఈయన మాట వింటే శత్రుత్వాన్ని మరిచిపోయి ఎత్తిన కత్తిని కూడా దింపవలసిందే. ఇది రామచంద్రుడిచ్చినటువంటి ఒక ప్రశంసా పత్రం ఆంజనేయ స్వామికి. ఇది ఈ రోజుల్లో మనందరికి అవసరం. ఈ రోజుల్లో మాటలు ఎలాగా తూటాల్లాగా పేలుతున్నాయో మనం ప్రపంచ యుద్ధాలను చూస్తే గమనిస్తున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పెద్ద పెద్ద అణుబాంబులు లాంటి మాటల్ని విసురుతున్నారు. దానివల్ల ఉద్రేకాలు పెరుగుతున్నాయి. ప్రపంచం అంతా అశాంతితోటి అలమటిస్తోంది. ఇలాంటి సమయంలో ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ చాలా అవసరం. ముఖ్యంగా మన దేశంలో ఆంజనేయ స్వామి యొక్క అవసరం ఇప్పుడు చాలా ఉంది. ఈవేళ మన దేశం తన యొక్క ప్రతిభని లోకానికి చాటినటువంటి రోజు. పోఖ్రాన్ అణు పరీక్ష ఈ మే 11వ తారీఖు నాడే జరిగింది అనే విషయం చరిత్రకి తెలుసును. భారతదేశం ఎందులోనూ తీసిపోదు సుమా, అంతేకాదు లోక గురువుగా ఎప్పుడు ప్రకాశిస్తుంది సుమా అని ఇంతింత కళ్ళు వేసుకు చూసేటటువంటి వైదేశికుల యొక్క వాసనకి కూడా అందకుండా అద్భుతమైనటువంటి అణుపరీక్ష జరిపి ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తినటువంటి రోజు. సాంకేతిక పరిజ్ఞానానికి పుట్టినిల్లు అని చూపించినటువంటి ఘనత మన భారతానికి దక్కుతుంది. ఇది ఆంజనేయ స్వామి యొక్క ప్రభావానికి జస్ట్ ఒక మచ్చుతొనకనమాట. ఆయన రాముడి యొక్క ఆజ్ఞని, సుగ్రీవుడి యొక్క అనుజ్ఞని తీసుకుని సీతాన్వేషణ కోసం బయలుదేరినప్పుడు సముద్రాన్ని దాటుతుంటే మనకందరికీ తెలుసున్న 3 ఆటంకాలు వచ్చాయి. మొదట మైనాకుడు వచ్చాడు. ఆయన చక్కటి మైత్రి ప్రదర్శనతోటి ఏర్పడ్డ ఒక ఆటంకం. దాన్ని చక్కగా స్పృశించాడు, వెళ్ళొస్తానని బయలుదేరాడు. సురస వచ్చింది. మిత్రుడైనప్పటికీ కూడా శత్రువులాగా పరీక్షించి ఇతని సత్తా ఏమిటో చూద్దాము అనుకున్నటువంటి ఒక దేవ ప్రేషిత. ఆమెని ఆ అహంకారాన్ని ఎక్కడ ఏమాత్రం అడ్డు రాకుండా ఉండేటట్టుగా నా నోట పడకుండా వెళ్ళడానికి వీల్లేదంది కనుక వెళ్ళి చిన్న రూపం ధరించి నోట్లోకి వెళ్ళి మళ్ళీ అమాంతం బయటకు వచ్చేసాడు. కానీ తర్వాతది సాంకేతికతకి ఒక ప్రతీక. ఇంకా ఇప్పటికి కూడా మనకు అట్లాంటి టెక్నాలజీని కనిపెట్టే యోగ్యత లేదు, శక్తి చాలదు. నీడని బట్టి వస్తువుని గుర్తించడం తెలుసును, కానీ నీడని బట్టి వస్తువుని కంట్రోల్ చేసే శక్తి ఇంకా ఇప్పటికీ మన దగ్గర ప్రపంచంలో లేదు. కానీ ఆ రోజుల్లోనే నీడని క్యాచ్ చేసి దాంతో ఆ నీడ కలిగిన వస్తువుని కూడా తన ఆధీనంలోకి తీసుకోగలిగే సింహిక ఒక పెద్ద సైంటిఫిక్ ఒక డివైజ్ అయి ఉంటుంది. అలాంటి దాన్ని కూడా చూసి ఆంజనేయ స్వామి మరి ఇంత వైజ్ఞానిక ప్రగతి దేశానికి అవసరం కాదయా, ఇది ప్రమాదకరం అని దాన్ని అంతమొందించి హనుమ తన యొక్క కార్యాన్ని నెరవేర్చుకోగలిగాడు అనే విషయం అందరికీ తెలుసు. అంటే సాంకేతికత లోక ఉపకారానికి కావాలి. కానీ ఈవేళ ఆ సాంకేతికతే ఆధిపత్యపు పోరుకి, అణిచివేతల కోసం తమ యొక్క శక్తిని ప్రదర్శించే రీతిలో మనకు కనిపిస్తోంది. దాన్ని ఎలా మంచిగా ఉపయోగించవచ్చు, ఎంతవరకు అవసరము అనే దాని యొక్క సీమలని నిర్ణయం చేసేటి మహనీయుడు హనుమ ఆంజనేయ స్వామి. అంచేత ఆయన పుట్టినరోజు నాడు ఆయన మనం స్మరించుకోవడం, మన జాతికి రక్షకుడిగా, ప్రపంచానికి హెచ్చరికగా ఆయన్ని మనం నిలుపుకోవడం మనందరి బాధ్యత అనే ఆయన అంత విద్యావంతుడు కావడానికి సహకరించినటువంటి సూర్యదేవుడి యొక్క ఛాయలో మనమందరం కూడా ఆ హనుమంతుడి వెంట నడవాలి అని ఈవేళ మన వాళ్ళంతా నిర్ణయం చేసి మధ్యాహ్నపు ప్రచండ భానుడి యొక్క ఛాయలో, ఆంజనేయుడి యొక్క నీడలో మన వాళ్ళంతా వాహన యాత్రని చేసి ఈ విజయకీలాద్రికి చేరారు. అందరూ చక్కగా ప్రసాదాలు తీసుకుని ప్రశాంతంగా ఆ హనుమంతుడి యొక్క శక్తిని తమలో పదిలం చేసుకుంటూ ముందుకు కదులుతున్నారు. అందరికీ ఆ హనుమంతుడి యొక్క అనుగ్రహం సదా ఉండాలి అని, తద్వారా రామచంద్రుడి యొక్క దయ
మనందరిలోనూ కూడా మంచి దేశభక్తులుగా, ధర్మయుక్తులుగా, ఆధ్యాత్మిక శక్తులుగా తయారయ్యేట్టు చెయ్యాలి అని ప్రార్థన చేస్తూ మంగళాశాసనాలు చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. రండి.